ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లెట్స్. ప్రతి ఒక్కరికి స్టాక్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి ఏంటని డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు మేము ఐడియా అయితే వేసుకున్నాం, కానీ మాకు ప్రోడక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటని ప్రతి ఒక్కరికి అయితే డౌట్ అయితే ఉంటుంది కదా. ఇది నెల్లిమర్ల జంక్షన్ అనమాట. మన నెల్లిమర్ల విజయనగరం జిల్లా నెల్లిమర్ల మనం ఉన్న స్టాక్ పాయింట్ ఎక్కడ ఉన్నది అయితే మీకు చూపిస్తున్నాం. ఇది రాంతేదం జంక్షన్. రాంతేదం జంక్షన్ నుంచి స్ట్రైట్గా ముందుకైతే పోవాలన్నమాట. స్ట్రైట్గా ముందుకు పోయాక మనకి స్వీట్స్ బేకరీ అనేది ఉంటుంది. దాని పక్కన కొంచెం అంటే స్వీట్ షాప్ పక్కన కొంచెం చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. దాని షాప్స్ పక్కన ఖాళీ స్థలం అయితే ఉంటుంది. పెద్దది పాత థియేటర్ ఉండేది కదా, ఇప్పుడు అయితే తీస్తారు. ఆ ఖాళీ స్థలం ఎదురుగా ఒక చిన్న షాప్ అయితే ఉంటుంది అనమాట. సమోసాలు అవి అమ్ముతారు మార్వాడి వాళ్ళు, తప్పుకోనుకోకండి. దాని పక్కనే మన వెస్టేజ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు నెల్లిమర్ల చూపించారు, మరి మీతో మాకెలా తెలిస్తే అంటారు కదా. వాళ్ళకి ఏంటంటే మేము ట్రై చేస్తాం, మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాం. లేదనుకుంటే మీకు ఆన్లైన్లో వెతికైనా ఈ ప్లేస్లో ఉందని చెప్పేసి అయితే మేము ఒక వీడియో అయితే చేస్తాం. మీరు కామెంట్ చేయండి మాది ఈ ప్లేస్ మా దగ్గరలో ఎక్కడ స్టాక్ పాయింట్ ఉందో చెప్పండి సార్ అనేసి అంటే ఆ ప్లేసెస్లో మేము చేస్తామండి. ఎందుకంటే మాకు తెలియాలి కదా ఈ వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి, ఎవరెవరు చూస్తున్నారు అనేసి వీళ్ళకి చెప్పొచ్చని. దాని పక్కన సమోసాల షాపు ఎదురుగా ఖాళీ స్థలం అయితే ఉంది కదా, దాని పక్కనే ఉందండి స్వీట్స్ బేకరీ పక్కన ఖాళీ స్థలం పక్కన సమోసాలు ఫ్రూట్స్ అమ్ముతున్నారు. దీని పక్కన మన వెస్టేజ్ ఉంటుంది అనమాట. మన షాప్లో ఉందండి, చూడండి ఫ్రెండ్స్, ఉందండి మన వెస్టేజ్. ఇక్కడ మనకి ఆన్లైన్ డెలివరీ కూడా ఉందన్నమాట. కొన్ని స్టాక్ పాయింట్స్ అయితే ఉండవు, మన నెల్లిమర్ల స్టాక్ పాయింట్ ఉంది. అతను కూడా ఏమన్నారంటే మా ప్రోడక్ట్ బట్టి దీన్ని బట్టి అయితే సేల్ చేస్తాం, అంటే మీరు ఎంత కొనండి మేము తీసుకుని వస్తామని అయితే అన్నారు. అదే మొత్తం సార్ వాట్ అనేది రాంబాబు సార్ అయితే క్లియర్గా చెప్తారు. వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. డియర్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. మనకి ఇక్కడ విజయనగరం జిల్లా నెల్లిమర్ల స్టాక్ పాయింట్, ఓకేనా. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల స్టాక్ పాయింట్ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఆల్ స్టాక్ మొత్తం ప్రతిది కూడా అవైలబుల్లే, ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు లేడర్స్. ఇక్కడ తిరునాథ్ గారు ఇక్కడ వాండర్ గారు, తర్వాత చూసుకున్నట్లయితే రాజు గారు. సార్ హాయ్ చెప్పండి సార్. తిరునాథ్ గారు హాయ్ చెప్పండి సార్. తిరునాథ్ గారు ఓకేనా. మన కంపెనీ నుంచి ఇక్కడ మనకి నెల్లిమర్ల స్టాక్ పాయింట్ ఇద్దరు కూడా వాండర్స్ అండి ఇక్కడ, ఓకేనా. చూసుకోవచ్చండి. ఇక్కడ చూసుకోండి మొత్తం బ్యూటీకి సంబంధించి, స్కిన్ ఫార్మ్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. దీంతోపాటు మనకి ఫేస్కి సంబంధించి ఫేస్ ప్యాక్స్ అయినా మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా మనకి అందరికీ కూడా లేడీస్కి అందరికి ఇంపార్టెంట్ ఏంటంటే సరపగొండ ఉంది, ఓకేనా. సరపగొండ ఓకేనా, ఆర్గానిక్ ప్రోడక్ట్, ఓకేనా. సరపగొండ లేడీస్కి అందరికి ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని వాడుకోవాలి, ఓకేనా. రైట్. సరపగొండతో పాటు ఇంకా మనకి హెల్త్కి సంబంధించి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గచ్చులు ఒత్తుకోవడానికి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. లేడీస్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్, ఓకేనా. దీంతో చూసుకోవచ్చు ఫుట్ కేర్ ఒకటి, కాళ్ళు పగిలిపోతాయి కదా, కాళ్ళు పగిలిన వరకు అన్నిటికీ కూడా. ఇంకొకటి ఏంటంటే మనకి ఫేస్కి సంబంధించినవి, ఓకేనా. సన్ స్క్రీన్ ఫేస్కి సంబంధించింది, స్కిన్ ఫార్ములానే సన్ స్క్రీను, ఓకేనా. 40+, ఇవన్నీ కూడా మనకి బ్యూటీకి సంబంధించినవి. ఇక్కడ చూసుకుంటే హెల్త్కి సంబంధించినవి. దీంతోపాటు బాయ్స్కి సంబంధించింది ఓన్లీ సోప్, ఓకేనా. బాయ్స్ సోప్ ఇది. ఇవన్నీ కూడా మనకి పౌడర్స్ కానీ, తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనకి టీవీలో చూపిస్తుంది కదా 99% క్లీన్ లేకపోతే 100% క్లీన్ అనేసి, అదంతా సోది. ఒకసారి వాడి చూడండి. ఇది వాడుకోవడం వల్ల అంటే ఇది తీసుకోవడం వల్ల మనకి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే మన ఇంట్లో బాత్రూమ్స్ సింక్ ఉంటాయి కదా, దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. దాంతోపాటు రాగి బిందులు ఉంటాయి కదా, దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి వాడి చూడండి, ఓకేనా. ఒకసారి వాడారంటే మీరు ఒకలబుద్ధి అయ్యేది, ఓకేనా. అంత బాగుంటుంది, ఓకేనా. రైట్. ఇక్కడ మనకి పౌడర్స్ కూడా 2 టైప్స్ పౌడర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదొక ఫ్లేవర్ వస్తుంది, దీంతోపాటు మనకి ఇదొక ఫ్లేవర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. పౌడర్స్ సరే లాగిట్ తిప్పండి సార్. రైట్. ఇక్కడ చూసుకుంటే చాలామందికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పిప్పళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 100% 32 పళ్ళలో ఏదో ఒక పిప్పళ్ళు కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం కంపల్సరీ మనం వాడాల్సిందే, ఓకేనా. పిప్పళ్ళకి సంబంధించింది గ్యానో టూత్ పేస్ట్. ఇవన్నీ కూడా పళ్ళు జిగ్మంటాయి కదా, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు జిల్లుమన్నానికి, దానికి సంబంధించిన పేస్ట్ ఇది, ఓకేనా. ఇది మనకి లావు తగ్గడానికి, ఓకేనా. విస్లెమ్ టీ అనేసి లావు తగ్గడానికి సార్ ఇది విస్లెమ్ టీ. దాంతోపాటు ప్రోటీన్ పౌడర్స్ అండ్, ఓకేనా, పెరగడానికి గ్రోత్నెస్కి. తర్వాత మౌత్ వాష్ ఒకటి, తర్వాత మనకి స్మూత్గా ఉండడానికి షాంపూస్ ఒకటి, బాడీ లోషన్స్ ఒకటి, స్ప్రేస్ ఒకటి, అంటే పర్ఫ్యూమ్స్. ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్ 1 2 3 4 రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి టీ గుండ కూడా ఉంది, జిట్ట టీ గుండ, ఓకేనా. దీంతోపాటు మన బట్టల లిక్విడ్ చాలా చాలా ఇంపార్టెంట్, లేడీస్కి అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బట్టల లిక్విడ్, ఓకేనా. దీంతోపాటు ఇదైతే కంపల్సరీ వాడాల్సిందే. ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్ అండి.
ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఎందుకనంటే బ్రౌన్ రైస్తో తయారైన ప్రోడక్ట్ ఇది. మనకి 100% చెప్తున్నాను, ప్రతి ఒక్క మనిషికి కూడా జబ్బులు రాకుండా ఉండాలంటే కంపల్సరీ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడాల్సిందే. ఎందుకంటే మనం 3 పూటలు ఈ ఆయిల్తో తింటాం కాబట్టి మనం తినే విధానం మార్చుకుంటే, అంటే మంచి ఫుడ్ తీసుకుంటే మనకి ఎలాంటి జబ్బులు కూడా రావు. అందులో మెయిన్ పాత్ర ఏదంటే ఇది ఒకటి, రైస్ బ్రౌన్ ఆయిల్ ఒకటి మనం మార్చుకుంటే 100% చెప్తున్న లీడర్స్ మనకైతే హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ రావు. ఓకేనా. సెలబ్రిటీస్ అందరూ కూడా వాడుతున్నారు దీన్ని కూడా. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా వాడాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా. దీంతో పాటు ఇంకంటే మనకి పేస్టులు చూసుకున్నట్లయితే 3 రకాల పేస్టులు ఉంటాయి. ఇదొకటి జనరల్ పేస్ట్ ఒకటి, దీంతోపాటు ఇదొక పేస్ట్ 3 రకాల పేస్టులు ఉన్నాయి. తర్వాత మనకి వేసవికాలంలో ఫెస్టివ్ డ్రింక్స్. ఓకేనా. ఫెస్టివ్ డ్రింక్స్ జనరల్గా మాట్లాడుకున్నట్లయితే మనం బయట మార్కెట్లో డ్రింక్ బాటిల్స్ అవన్నీ తీసుకుంటాం కదా, కూల్ డ్రింక్స్ అన్నీ మనం తీసుకుంటాం కదా, అందులో కార్బన్స్ అన్నీ కూడా మనకి అందులో కలపడం వల్ల ఏమవుతుంది అంటే కార్బన్ వాటర్ కలుపుతారు. కార్బన్ వాటర్ కలపడం వల్ల మనకి గ్యాస్ట్రిక్స్ ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫెస్టివ్ డ్రింక్. ఇదైతే ఫుల్ ఆర్గానిక్ అండి, వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. మనకి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం దీన్ని మనం కలిపించినట్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కడ తీసుకొచ్చారని కూడా అడుగుతారు. ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఓకేనా. ఇది ఇక్కడ చూసుకున్న పేస్టులు చూపించాను. తర్వాత మనకి షాంప్స్, డైలీ కేర్ షాంప్స్లో చూసుకుంటే తర్వాత ఇదొక షాంప్స్. మొత్తం 1 2 3 4 కేటగిరీ షాంప్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా. దీంతోపాటు సోప్స్ చూసుకున్నట్లయితే 1 2 3 రకాల సోప్స్. దీంతోపాటు మన బాయ్స్కి అని చెప్పాను కదా, 4 రకాల సోప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకేనా. ఫేస్ వాష్లు చూసుకున్నట్లయితే 1 తర్వాత 2 3 రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి. నైట్ క్రీమ్స్ ఉన్నాయి. 3 రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి. దీంతోపాటు హెయిర్ ఆయిల్స్. చాలామంది ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి హెయిర్ ఫాల్కి సంబంధించినవి హెయిర్ ఆయిల్స్ మనకి. ఓకేనా. హెయిర్ ఆయిల్ ఇది ఒకటి షాంపూ వాడుకుంటే హెయిర్ ఫాల్ మాత్రం తగ్గుతుంటుంది. ఓకేనా. ఇది వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకా మనకి గిన్నెలు తోముకునేది అయితే చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఓకేనా. లేడీస్కి అందరికి ఇంపార్టెంట్ కాబట్టి ఇది మాత్రం బ్యూటీ ప్రోడక్ట్. మనం దీన్ని మాత్రం కంపల్సరీ వాడుకోవాల్సిందే. ఇది దీంతోపాటు ఇంకా మనకు కావాల్సిన మన దగ్గర ఉన్నవి అయితే కొన్ని ఇంకా లేవు, వస్తాయి కంపల్సరీగా. వచ్చిన తర్వాత మరొక వీడియోతో కలుద్దాం లీడర్స్. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మనకి ఎలర్జినైన్, హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్, వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది ఎలర్జినైన్. ఓకేనా. దీంతోపాటు ఫేస్ ప్యాక్ ఒకటి. ఓకేనా. రైట్. ఇది ఒకటి 30+ ఒకటి. దీంతోపాటు మనకి బ్రేక్ఫాస్ట్ ఇది ఒకటే ఉంది, చూసుకోవచ్చు. దీనికైతే చాలా డిమాండ్ ఉంది. ఓకేనా. బ్రేక్ఫాస్ట్ అయితే ఎందుకనంటే మన సార్స్ అయితే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు కానీ చాలా డిమాండ్ ఉంది. పిల్లల కోసం అందరూ కూడా గ్రోత్నెస్ కోసం చాలామంది వాడుతున్నారు. చాలా డిమాండ్ ఉంది ప్రోడక్ట్. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మన నెల్లిమర్లలో, ఓకేనా, విజయనగరం జిల్లా నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్లో కొంచెం ముందుకు వచ్చినట్లయితే బ్రేకరీ ఇక్కడికి వచ్చినట్లయితే పాత శ్రీనివాస థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది మంది. ఒక మారుబడి తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఒక హిందీ వాళ్ళ షాప్ పక్కన మంది ఉంటుంది, పాత శ్రీనివాస థియేటర్ ఎదురుగా. ఓకేనా. అందరికీ కూడా అడ్రస్ క్లియర్గా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెళ్తే ఇంకా మంచిగా వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మనకి టీషర్ట్లు కూడా తీసుకురావడం జరిగింది కంపెనీ. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్లూ కలర్ ఒకటి, దీంతోపాటు గ్రీన్ ఒకటి, దాంతోపాటు బ్లూ ఒకటి, తర్వాత సిమెంట్ కలర్ ఒకటి, తర్వాత మనకి కంపెనీ తరపు నుండి మనకి ఏంటంటే డైరీ. ఓకేనా. మనకి అంటే మనం ప్రతిరోజు కూడా ఏం చేయాలా ఏంటి మన కంపెనీ ఎండీస్ ముగ్గురు కూడాను. తర్వాత మన కంపెనీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఒకసారి. మన కంపెనీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కంపెనీ సర్టిఫికేట్స్ అండి. ఓకేనా. కంపెనీ నుంచి. దాంతోపాటు మన కంపెనీలో టాప్ ఎర్నర్స్ ఫర్ మంత్లీ 50 lakhs ప్లస్ ఎర్నర్స్ అందరూ కూడా ఫొటోస్ ఇవి. ఓకేనా. ఫర్ మంత్లీ 50 lakh ఎర్నర్స్ ఫొటోస్ ఇవి. ఒకటి మనకు కావాల్సిన డ్రీమ్స్ అవన్నీ కూడా ఈ డైరీలో ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా డైరీ తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంతోపాటు మన వెస్టేజ్లో ఏ కేటగిరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా వెస్ట్ ప్రైమరీస్, తర్వాత ఇవన్నీ కూడా హెల్త్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉండడం జరిగింది. ఓకేనా. మీకు అందరికి కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే రైట్. ఇదొకటి కంపెనీ ప్లాన్ బుక్. ఓకేనా. కంపెనీలో ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి, ఎన్ని రకాల డ్రీమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల మనకి మీటింగ్స్ జరుగుతుంటాయి, అట్లన్నింటిలో కూడా ఎన్ని రకాల ఇన్కమ్స్ మనం ఎలా తీసుకోవచ్చు, ఎలా ఎర్న్ చేయొచ్చు అని కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ ఇమేజ్. ఓకే. ఎంతమందిని జాయిన్ చేస్తే మనకి ఎలా వస్తుంది, ఎంతమందితో మనం రిఫర్ చేసి, ఎంతమందితో మనం టీం వర్క్ చేసి, ఎంతమందితో బిజినెస్ చేస్తే మనకి ఎంత ఇన్కమ్స్ వస్తాయని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఓకేనా. మీకు అందరికీ కూడా అర్థమవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెల్త్ లీడర్స్. ఒకసారి 1 second. గుడ్ మార్నింగ్. మీకు అందరూ కూడా మరొకసారి అడ్రస్ చెప్తున్నానండి. ఇక్కడ మనకి ఒకసారి చూసుకోవచ్చు. ఒకసారి మరొకసారి అడ్రస్ మీకు చెప్పడం జరుగుతుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఓకేనా మనకి ఇక్కడ
బ్రేకరీ ఉంటుంది, బ్రేకరీ ఆపోజిట్లో లేదనుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే శ్రీనివాస థియేటర్ పాత్ దానికి ఆపోజిట్లో కూడా ఉంటుంది. దాని ఆపోజిట్లో మారుబడి షాప్ ఉంటుంది, దాని పక్కనే మన వెస్టేజ్ బ్రాంచ్. ఓకేనా, అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అక్కడ బయోలో కాంటాక్ట్ నెంబర్ పెడతాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే డోర్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది, డోర్ డెలివరీ కూడా అవుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే అందరూ కూడా చెప్పలేని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వల్ ట్రేడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఓకేనా, ఓకే ఒకసారి అతనితో మాట్లాడదాం. సార్ ఎప్పటి నుంచి బ్రాంచ్ రన్ చేస్తున్నారు ఒకసారి మీరు చెప్తారా? 7th మంత్ నుంచి బ్రాంచ్ కంటిన్యూ చేస్తాను. ప్రొడక్ట్స్ కూడా అన్ని కస్టమర్లకి చాలామంది లీడర్స్కి ప్రొడక్ట్ దొరకపోవడం చాలా ఇబ్బంది పడిపోతుంటారు కాబట్టి లోకల్ టీమ్స్ కాబట్టి అందరికీ అవైలబుల్గా ఉండాలనేసి మేము ఇక్కడ ఎక్కువ స్టాక్ పాయింట్ రన్ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు సపోజ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, చాలామంది రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అందరికీ కూడా మీరు డోర్ డెలివరీ సపోర్ట్ చేయగలరా? డెఫినెట్లీ, అంటే అక్కడ బిజినెస్ బట్టి మేము డోర్ డెలివరీ చేయగలము. బిజినెస్ బట్టి అంటే ప్రోడక్ట్ బట్టి బిజినెస్ బట్టి కూడా మేము చేయగలము. ఓకే సార్, ఉంటుంది ఏమంటే ఎలా అయినా సరే కొంచెం ఇంత అంటే ఇప్పుడు సపోజ్ మీషో కూడా పెడతారు కదా, ఇంత ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే మీకు డోర్ ఛార్జెస్ తగ్గుతాయి, అంటే డోర్ డెలివరీ ఛార్జెస్ తగ్గుతాయి కదా లోకల్లో. ఓకేనా, ఇక్కడ కూడా సార్ చెప్తుంది ఏంటంటే ఇంత తీసుకోలేని ఒక కండిషన్ ఉంటుంది, దానికి తగ్గట్టు తీసుకుంటే డెలివరీ చేయడం జరుగుతుంది. ఓకేనా, సింపుల్గా అర్థం చేసుకోండి. ఓకే సార్, ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్, బాగానే ఉందా? లీడర్స్ సపోర్ట్. లేటెస్ట్ అందరూ సపోర్ట్. ఓకే ఓకే. ఇప్పుడు సపోజ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే చేయాలనుకుంటే, కొత్త వాళ్ళు ఎక్కడైనా బిజినెస్ కోసం పెట్టాలైనా లేకపోతే చేయాలనుకుంటే పర్వాలేదు, పెట్టొచ్చు సార్, పెట్టచ్చు. రాబోయే రోజుల్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువ మొగ్గు చెప్తారు. చాలామందికి అంటే సబ్బు షాంపూ అనుకుంటాం, కానీ ఇదంతా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ మందికి క్యాన్సర్ అనగా హార్ట్ అటాక్స్ కనుక ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నాయి. కానీ ప్రజలు తెలుసుకోవాలి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనం ఎంత ఆరోగ్యంగా ఎంత చాలా బెటర్ అనిపిస్తుంది. ఒకసారి ప్రోడక్ట్ వాడండి, దాని రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు మీరు ఏ విధంగా చెప్పాలనుకున్నప్పుడు అది ఆ విధంగా చెప్పొచ్చు. డెఫినెట్లీగా ఒకసారి వాడి చూడండి, వెస్టేజ్ ప్రొడక్ట్స్ని వాడి చూడండి. వాడి చూసిన తర్వాత ఏదైనా మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. అందుకే మీకు నచ్చలేకపోతే ఆగిపోవచ్చు, దీంట్లో ఇబ్బంది ఏం లేదు కంపెనీకి. సార్ చెప్తుంది ఏంటంటే డూ అండ్ డేర్గా ఒక్కసారి ప్రోడక్ట్ యూజ్ చేయండి, మీకు నచ్చినట్లయితే బిజినెస్ చేయండి. ఓకేనా, కన్జ్యూమర్ అంటే కస్టమర్గానే ఉండమని చెప్తున్నారు. ఓకే, సార్ చెప్తుంది ఏంటంటే ప్రోడక్ట్ యూజ్ చేసి బాగుంది అనుకోండి, కస్టమర్గా ఉండండి. నాకు బాగుంది 10 మందికి కూడా 10 కల్పించాలి అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఓకేనా, ఇందులో ఫోర్స్ అయితే ఎట్లేదు, కస్టమర్గా ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ కూడా చేసుకోవచ్చు. బిజినెస్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, కస్టమర్గా ఉంటే మనకి డిస్కౌంట్స్ వస్తాయి, దాంతోపాటు మనం హెల్తీగా ఉంటాం. ఓకేనా, మీకు అందరూ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విషయాలు సార్, మంచిగా అంతా కూడా సపోర్ట్ చేసినందుకు. కార్తిక్ గారు థ్యాంక్ యూ అండి, మంచిగా వీడియో తీసినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.